హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఏపీ హిస్టరీకి సంబంధించి గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా మన ఛానల్లో నేను 2 నుంచి 3 స్టాండర్డ్ పుస్తకాలు అంటే ప్రామాణిక పుస్తకాలను సేకరించి మీ అందరికీ కూడా ఏంటంటే ఏపీ హిస్టరీకి సంబంధించి భయాన్ని పోగొట్టడానికి నేను పేపర్ 1 లో పర్టికులర్ గా ఏంటంటే పేపర్ 1 లో మంచి మార్కులు సాధించే విధంగా అంటే 75 మార్కులకు 70 మార్కులు వచ్చే విధంగా మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి కంటిన్యూస్ గా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఎవరైనా సరే గనక మీరు ఆ వీడియోస్ చూడకపోతే కనుక ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే విధంగా నేను చెప్పేటువంటి యొక్క నోట్స్ అనేది మీకు కావాలంటే కనుక ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే కనుక నా యొక్క నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు కాంటాక్ట్ చేయండి. సో కాంటాక్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఈ యొక్క క్లాస్ వినేటప్పుడు ఏంటంటే ఆ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క క్లాస్ అనేది విన్నట్లయితే కనుక ఈ యొక్క ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లారిటీ అదేవిధంగా కాన్సెప్ట్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి వెళితే సో గత క్లాస్ లో ఏంటంటే మనం పూర్వ యుగపు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏదైతే ఉందో దాని గురించినటువంటి సిలబస్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అంటే శాతవాహనుల గురించి, అదే విధంగా తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకుల గురించి, తర్వాత వచ్చినటువంటి విష్ణుకుండిల గురించి, అదే విధంగా లాస్ట్ గా వచ్చినటువంటి ఈ యొక్క తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి కూడా ఏంటంటే మనం వాళ్ళ యొక్క రాజకీయ పరిపాలన గురించి, అదే విధంగా వాళ్ళ కాలంలో జరిగినటువంటి సాంస్కృతిక చరిత్ర అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళ కాలంలో వాళ్ళు వేయించినటువంటి శాసనాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా విద్యకు తోడ్పడ్డారు, అదే విధంగా వాళ్ళ కాలంలో ఉన్నటువంటి కవులు ఎంతమంది, వీటిలన్నిటి గురించి ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మనం కాకతీయులు అనే వంశం గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క కాకతీయుల వంశం అంటే ఏంటంటే ఈ యొక్క కాకతీయుల వంశంతో మనకి మధ్యయుగపు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది ప్రారంభం అవుతుంది అనమాట. అంటే అంతకు ముందు వరకు మనం చూసినటువంటి రాజవంశాలను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే పూర్వయుగపు ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినవి అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకున్న సిరీస్ ఏంటంటే కనుక మధ్యయుగపు ఆంధ్రప్రదేశ్ చరిత్ర. అంటే ఈ యొక్క మధ్యయుగపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలు ఏంటంటే కాకతీయుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ యొక్క సువిశాలమైనటువంటి యొక్క కాకతీయుల వంశం అనేది ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క రాజ్య స్థాపన అనేది చేశారనమాట. అంటే ప్రతి ఒక్క రాజవంశం గురించి కూడా మనం చదువుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క రాజవంశాన్ని ఏ విధంగా స్థాపించారు, అంటే ఏ రాజులు ఎవరెవరి కింద సామంతులుగా ఉన్నారు, సామంతులుగా ఉన్నటువంటి రాజులు ఏ విధంగా వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పి మనం ఆల్రెడీ ప్రతి క్లాస్ లో కూడా అదే విధంగా మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే ఏ విధంగా ఈ యొక్క కాకతీయులు అనేవాళ్ళు ప్రత్యేకించి మన దక్షిణ భారతదేశంలో మన ఆంధ్ర ప్రాంతాన్ని వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళు రాజ్య పరిపాలన అనేది చేయడానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనే కాన్సెప్ట్ తో మనం ఈ యొక్క క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కాకతీయులు మన యొక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని సమైక్యం చేసి, అంటే తెలుగు వాళ్ళమైనటువంటి మనం ఎక్కడైతే ఉన్నామంటే ఆంధ్ర ప్రాంతమైనా సరే తెలంగాణ ప్రాంతమైనా సరే ఈ యొక్క 2 ప్రాంతాల్లో కూడా కలిపి సమైక్యంగా పరిపాలించినటువంటి ఈ యొక్క కాకతీయుల గురించి మనం 2 శాసనాలు అనేవి లభ్యమవుతున్నాయి అనమాట. అంటే ఈ యొక్క 2 శాసనాలు ఏంటంటే అసలు ఈ యొక్క కాకతీయులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ యొక్క 2 శాసనాలు లభ్యమవుతుంది అనమాట. అందులో మొట్టమొదటి శాసనం ఏంటంటే కనుక మాగల్లు శాసనం. ఈ యొక్క మాగల్లు శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని వేయించినటువంటి రాజు ఎవరు మనకి దానార్నవుడు, అదేవిధంగా బయ్యారం శాసనం. సో ఈ యొక్క 2 శాసనాల గురించి మనం క్లారిటీగా కనుక డిస్కషన్ అనేది చేసుకుంటే కనుక అసలు ఈ యొక్క కాకతీయ రాజవంశం అనేది ఏ విధంగా రాజ్యానికి రావడం జరిగింది అనే విషయాలు అనేవి మనకు అర్థమవుతాయి అనమాట. అంటే ఈ యొక్క 2 శాసనాలతో కాకతీయులకు ఒక సంబంధం అనేది ఉందన్నమాట. సో ఆ సంబంధం గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. సో దక్షిణ భారతదేశంలో ఆనాడు యొక్క కాకతీయ సామ్రాజ్యం అనేది రాజ్యస్థాపన జరిగే టైంకి దక్షిణ భారతదేశంలో పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే కనుక మనం ఇదొక మనకి దక్షిణ భారతదేశం అనుకుంటే కనుక ఇక్కడ పశ్చిమాన ఏంటంటే మనకి రాష్ట్ర కూటులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ తూర్పు సైడ్ ఏంటంటే మనకి తూర్పు చాళుక్యులు అనే వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా తూర్పు సైడ్ తూర్పు చాళుక్యులు, పశ్చిమాన ఏంటంటే మనకి రాష్ట్రకూటులు అనే వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఎవరి రాజ్యాన్ని వాళ్ళు ఏంటంటే పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. సో రాష్ట్రకూటులు ఏంటంటే కృష్ణాద్రి రాజ్య పరిపాలన అనేది చేస్తూ ఉన్నాడు. మనకి ఇక్కడ ఏంటంటే తూర్పు చాళుక్యులు చాళుక్య భీమా టూ ఏంటంటే మన ఆంధ్ర ప్రాంతం వేంగి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఏంటంటే వేంగి చాళుక్యులు అని మాట్లాడుకున్నాం కదా. అంటే ఆ వేంగి ప్రాంతం ఏదైతే ఉందో ఆ వేంగి ప్రాంతాన్ని చాళుక్య భీమా టూ ఏంటంటే పరిపాలన చేస్తున్నాడు అనమాట. మన ఆంధ్ర ప్రాంతం పైన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్నటువంటి కొరివి ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క కొరివి అనే ప్రాంతాన్ని ఏంటంటే కాకర్త్య గుండన అనే ఒక అతను ఏంటంటే రాజ్యం కింద అతను పరిపాలన అనేది చేస్తా ఉన్నాడు అనమాట. అంటే ఈ విధంగా కొరివి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యొక్క కాకర్త్య గుండన ఎవరంటే గనక ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాష్ట్రకూటులకి సామంత రాజు అనమాట. అంటే రాష్ట్రకూటులు ఏంటంటే ఏదైనా సరే యుద్ధాలు చేసినప్పుడు అక్కడ ఒక రాజ్యాన్ని జయించినప్పుడు ఏంటంటే వాళ్ళ కింద కొంతమందిని సామంతుల కింద పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే
కాకతీయులు అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా రాష్ట్రకూటుల సామంతులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో దీని గురించి మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క మాగల్లు శాసనం అనేది మనకి ఎవరు వేయించారు? దానార్ నవుడు అనే అతను మాగల్లు శాసనం వేయించాడు అనమాట. సో ఇక మాగల్లు శాసనం గురించి మనం ఇంకా డెప్త్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ యొక్క తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తూర్పు చాళుక్యుల రాజు అయినటువంటి ఈ యొక్క చాళుక్య భీమా టూకి ఏంటంటే ఇద్దరు కొడుకులు ఉండడం జరుగుతుంది. సో అందుట్లో ఏంటంటే చిన్న కొడుకు అమ్మరాజు టూ, పెద్దవాడు ఏంటంటే దానార్ నవుడు అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే చాళుక్య భీమా టూ తర్వాత తూర్పు చాళుక్య వంశం గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తూర్పు చాళుక్య వంశానికి అదేవిధంగా కాకతీయులకి ఏంటంటే ఒక సంబంధం అనేది ఉంటుంది అనమాట. ఆ సంబంధాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే కనుక ఎగ్జామ్లర్ ఏంటంటే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇచ్చినా సరే మీరు ఎగ్జామ్ హాల్లో అవన్నీ కూడా మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అదే విధంగా మీకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే ఈ విధంగా తూర్పు చాళుక్యులు పరిపాలించేటప్పుడు చాళుక్య భీమా టూ ఏంటంటే రాజ్యానికి రావడం జరుగుతుంది. సో చాళుక్య భీమా టూ తర్వాత ఏంటంటే అమ్మరాజు టూ అదేవిధంగా దానార్ నవుడు వీళ్ళిద్దరు ఏంటంటే ఇక చాళుక్య భీమా టూ యొక్క కొడుకులు అనమాట. యాక్చువల్గా చాళుక్య భీమా టూ కాలం అయిపోయిన తర్వాత ఇద్దరు ఎవరో ఒకరు రాజ్యానికి రావాలి. సో జనరల్ గా ఏంటంటే రాజు తర్వాత అతని పెద్ద కొడుకు అయినటువంటి దానార్ నవుడు రాజ్యానికి రావాల్సి ఉంటుంది. కానీ దానార్ నవుడు కాదని చిన్నవాడైనటువంటి అమ్మరాజుటు ఏంటంటే ఈ యొక్క తూర్పు చాళుక్య వంశం అంటే వేంగి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి యొక్క అమ్మరాజుటు ఏంటంటే రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే చిన్నవాడైనటువంటి అమ్మరాజుడు రాజ్యానికి రావడం వల్ల తన అన్న అయినటువంటి దానార్ నవుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే ఎలాగైనా సరే అమ్మరాజుటుని యొక్క వేంగి ప్రాంతం నుంచి దించేయాలి. అంటే ఈ యొక్క వేంగి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా ఏంటంటే నేను పరిపాలించాలి, ఈ యొక్క వేంగి సింహాసనం అనేది నేను అధిష్ఠించాలి. కానీ నా చిన్నవాడి నా తమ్ముడు అధిష్ఠించాడు కాబట్టి ఎలాగైనా సరే అమ్మరాజు ఏంటంటే అక్కడ సింహాసనం నుంచి దింపాలని చెప్పి అతను ఒక ప్లాన్ అనేది వేయడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి ఏం చేస్తాడంటే ఎవరి హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది అంటే రాష్ట్రకూటుడు పక్క ఆల్రెడీ మనం చదువుకున్నాం కృష్ణాత్రి ఏంటంటే పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క కృష్ణాత్రి దగ్గరికి ఎవరు వెళ్తాడంటే ఇక దానార్ నవుడు వెళ్తాడు అనమాట. సో దానార్ నవుడు వెళ్ళి ఏం చెప్తాడంటే ఈ యొక్క కృష్ణాత్రి దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా ఈ వేంగి ప్రాంతం ఏదైతే ఉందో ఆ వేంగి ప్రాంతాన్ని నేను పరిపాలించాలి ప్రభు, కాకపోతే ఏంటంటే నా తమ్ముడైనటువంటి అమ్మరాజుటు పరిపాలిస్తున్నాడు అనమాట. సో ఎలాగైనా సరే మీరు అమ్మరాజుటును ఓడించి నా సింహాసనాన్ని మీరు నాకు ఇవ్వాలని చెప్పి ఎవరిని అడుగుతాడంటే రాష్ట్రకూటు రాజు అయినటువంటి కృష్ణాత్రిని అడుగుతాడు అనమాట. సో ఈ యొక్క రాష్ట్రకూటు రాజు ఏంటి సరే ఎలాగైనా సరే ఈ యొక్క రాష్ట్రకూటు యొక్క ప్లాన్ ఏంటంటే ఎలాగోలకు ఒక వేంగి ప్రాంతం ఉంది కదా ఆ వేంగి ప్రాంతాన్ని కూడా మన ప్రాంతం కలుపుకోవాలని చెప్పి ఒక పక్కేమో రాష్ట్రకూటు ప్లాన్ అనమాట. సో దీనికి ఏం చేశాడు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి యొక్క దానార్ నవుడు ఏం చేశాడు వచ్చి ఇతన్ని హెల్ప్ అడిగాడు అనమాట. అంటే ఎవరైతే శత్రువు అనుకున్నాడో ఆ శత్రువుని డైరెక్ట్ గా వీళ్ళు ఇతను ఏంటంటే హెల్ప్ అడిగాడు అనమాట. సో మరి ఇతను ఏం చేస్తారు అవకాశాన్ని వదులుకోడు కాబట్టి సరే ఎలాగైనా సరే నువ్వు పరిపాలిస్తున్నటువంటి వేంగి ప్రాంతం ఏదైతే ఉందో మీ తమ్ముడైన అమ్మరాజుటుని దించేసి దానార్ నవుడు అంటే నిన్ను నేను రాజ్యానికి పంపిస్తానని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే ఇతను సామంతరాజు అయినటువంటి కాకర్త్య గుండను అంటే కొరువు ప్రాంతం ఏదైతే ఉందో ఆ కొరువు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకర్త్య గుండని ఏం చేస్తాడంటే ఒరే బాబు నువ్వు ఇక్కడికి రా, ఇక్కడ మనకు ఒక ప్లాన్ వచ్చింది అంటే ఇక్కడ మనకు ఒక అవకాశం వచ్చింది అంటే మన శత్రు రాజ్యం ఏదైతే ఉందో ఆ శత్రు రాజ్యాన్ని మన రాజ్యంలో కలుపుకోవడానికి మనకు అవకాశం వచ్చిందని చెప్పి ఈ యొక్క కాకర్త్య గుండని పిలిచి ఏం చేస్తాడంటే అమ్మరాజుటి ఎవరైతే ఉంటాడో అతను ఓడించేసి అతను కనుక ఓడించేసినట్లయితే కనుక దానార్ నవుడిని ఏంటంటే మన తరఫున సింహాసనం మీద పెడదాము, పెట్టిన తర్వాత ఏంటంటే అక్కడ తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో అది కూడా తర్వాత మనం కాలానుగుణంగా ఏంటంటే మన రాజ్యాన్ని కలుపుకోవాలని చెప్పి ప్లాన్ వేసి తన సామంతుడైనటువంటి కాకర్త్య గుండనాన్ని ఏంటంటే పిలిపించి అమ్మరాజుటు మీద యుద్ధం అనేది ప్రకటించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే సామంతుడైన కాకర్త్య గుండన వచ్చి అమ్మరాజుటును ఓడించేస్తాడు అనమాట. అంటే తూర్పు చాళుక్య రాజు అయినటువంటి యొక్క అమ్మరాజుటును ఓడించేసి సింహాసనం అనేది దానార్ నవుడికి ఇస్తాడు అనమాట. సో ఎవరిచ్చారు కృష్ణాత్రి ఇచ్చాడు. సో ఎవరి ద్వారా యుద్ధం చేయించాడు కాకర్త్య గుండన సహాయంతో అమ్మరాజుటును ఓడించేసి దానార్ నవుడికి సింహాసనం అనేది ఇచ్చేసాడు అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే దానార్ నవుడి యొక్క తూర్పు చాళుక్య వంశానికి సంబంధించినటువంటి సింహాసనం అనేది దానార్ నవుడికి వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా సింహాసనం వచ్చేసిన తర్వాత ఈ యొక్క దానార్ నవుడు ఏమంటాడంటే కాకర్త్య గుండని పిలిపించేసి సో నీ వల్లే కదా నాకు సింహాసనం వచ్చింది అంటే నువ్వు మా తమ్ముడిని చంపడం వల్లే కదా నాకు ఈ సింహాసనం వచ్చింది చెప్పి నీకేం కావాలి అంటే నీకు ఎటువంటి ఏం కావాలి అంటే బహుమతులు కావాలా లేకపోతే ఏదైనా రాజ్యం కావాలా లేదా నా రాజ్యంలో సగ భాగం కావాలా ఏదైనా సరే ఇవ్వడానికి తను రెడీ అయిపోయింది. ఎందుకని సింహాసనం అనేది కేవలం కాకర్త్య గుండన వల్ల వచ్చింది కాబట్టి అతన్ని ఈ విధంగా అడగడం జరుగుతుంది అనమాట. సో కాకర్త్య గుండన ఏం చేస్తాడు సరే ప్రభు నీ కోసం నేను యుద్ధం చేసి అమ్మరాజుని ఓడించేసి నీకు సింహాసనం ఇచ్చా కాబట్టి నువ్వు నా గురించి ఒక శాసనం వెయ్యి అని చెప్తాడు అనమాట. ఆ శాసనం ఏంటంటే మాగల్లు శాసనం. ఈ యొక్క మాగల్లు శాసనంలో ఈ యొక్క కాకర్త్య గుండని ఏం చెప్తాడంటే మా వంశం గురించి ఏ బాబు అని చెప్పి దాంట్లో చెప్తాడు. అంటే మాకు కూడా ఒక వంశం ఉంది, మేము కూడా గొప్ప రాజులమే, కాకపోతే ఏంటంటే రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్నాం కానీ మా వంశం కూడా చాలా గొప్ప వంశం అని చెప్పి మా వంశం గురించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నువ్వు మాగల్లు శాసనంలో వేయించు అని చెప్పి దానార్ నవుడు అడగడం జరుగుతుంది అనమాట. సరే మరి దానార్ నవుడు ఏం చేస్తాడు ఎలాగైనా సరే సింహాసనం నాకు వచ్చింది కాబట్టి నువ్వు చెప్పిన పని చేస్తానని చెప్పి ఏం చేస్తాడంటే ఒక శాసనం చెక్కించడం జరుగుతుంది అనమాట. సరే ఫస్ట్ చెప్పు ఏం వేయించాలని చెప్పి శాసనంలో ఈ యొక్క దానార్ నవుడు అడగడం జరుగుతుంది. సో ఇతను ఏం చెప్తాడంటే కనుక నేను కాకర్త్య గుండన అంటే నేను కాకతీయుల రాజవంశానికి చెందినటువంటి ఒక వ్యక్తిని. సో మా యొక్క తండ్రి ఎవరంటే కనుక బేతరాజు, అదేవిధంగా మా యొక్క తండ్రి అంటే మా తాత ఎవరంటే కనుక ఎరియగొండన, అదేవిధంగా మా ముత్తాత ఎవరంటే కనుక గుండియ రాష్ట్రకూట. అంటే ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క కాకతీయుల వంశానికి సంబంధించినటువంటి వంశ వృక్షావళి ఏదైతే ఉందో ఇదంతా కూడా ఏంటంటే నువ్వు కనుక మాగల్లు శాసనంలో కనుక చెక్కించినట్లయితే కనుక
నా తర్వాత వచ్చేటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మా వంశం గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుందని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే కాకతీయ గుండన దానవరుడి చేత మాగల్లు శాసనం వేయించడం జరుగుతుంది అనమాట. అతను ఏం చెప్తాడు, కాకతీయ గుండనని నేను ఈ యొక్క కాకతీయ వంశానికి చెందిన వాడిని, మా నాన్న ఎవరంటే గనక బేతరాజు అని చెక్కించమంటాడు. సరే బేతరాజు అని చెప్తాడు. సో బేతరాజు తండ్రి మా తాత ఎవరంటే గనక ఎరియ గుండన లేదా ఎరియ రాష్ట్రకూట అని చెక్కించమంటాడు. సో అదే విధంగా చెక్కిస్తాడు. సో మా ముత్తాత ఎవరంటే గనక గుండయ్య రాష్ట్రకూట. అంటే ఈ యొక్క వంశం అనేది ఏదైతే ఉందో మా వంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నువ్వు మాగల్లు శాసనంలో వేయించమని చెప్తాడు అనమాట. సో అదే విధంగా దానవరుడు ఏం చేస్తాడంటే మాగల్లు శాసనం ఇక కాకతీయులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వంశాలు మొత్తం కూడా ఏంటంటే ఈ యొక్క మాగల్లు శాసనంలో వేయించడం జరుగుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కాకతీయులు అనే వాళ్ళు ఎవరు మనకి రాష్ట్రకూటుల యొక్క సేనలు చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకని యాక్చువల్ వాళ్ళు తూర్పు చాళుక్యులు అయినప్పటికీ కూడా రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణాద్రి నేతృత్వంలో మనకి ఈ యొక్క కాకతీయ గుండెని ఏం చేశాడు, తన తమ్ముడు అయినటువంటి ఈ యొక్క అమ్మరాజుని చంపేశాడు. కాబట్టి చంపే సింహాసనానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సేనాధిపతుల కింద అంటే వీళ్ళ సామంతుల కింద ఫస్ట్ ఏంటంటే కాకతీయులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇంకొకటి కాకతీయ గుండెని యొక్క ముత్తాత అయినటువంటి గుండె రాష్ట్రకూట ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే రాష్ట్రకూటుల దగ్గర ఉన్నటువంటి వల్లభ శేషుడు అని ఒక రాజు ఉంటాడు. అతని దగ్గర ఏంటంటే మంత్రి కింద అంటే సేనాని కింద వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే రాష్ట్రకూటుల సేనాధిపతులు అయినటువంటి యొక్క కాకతీయులు స్టార్టింగ్ లో ఏంటంటే రాష్ట్రకూటుల సేనాధిపతులుగా ఉన్నారు. తర్వాత వీళ్ళు వాళ్ళ యొక్క స్వతంత్ర రాజ్యం స్థాపించేసుకున్న వాళ్ళు కాకతీయ వంశాన్ని స్థాపించుకున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రకూటులు అయితేనేమి అదేవిధంగా కాకతీయులు అయితే వీళ్ళిద్దరు కూడా ఏంటంటే బంధువులు అనమాట. ఎందుకని రాష్ట్రకూట రాజే కదా మరి కాకతీయ గుండన చేత ఓడించింది. సో అందువల్ల ఏంటంటే రాష్ట్రకూటులు అదేవిధంగా కాకతీయులు ఏంటంటే బంధువులు అనమాట. సో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే విష్టి వంశానికి చెందినటువంటి వాళ్ళు అనమాట. అంటే ఎగ్జామ్ లో చాలా సార్లు క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. కాకతీయులు ఏ వంశానికి చెందిన వాళ్ళు అంటే కనుక విష్టి వంశస్థులకు చెందిన వాళ్ళు. ఏ శాసనం ప్రకారం, మాగల్లు శాసనం ప్రకారం. అంటే మాగల్లు శాసనం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే విష్టి వంశస్థులకు చెందిన వాళ్ళు అనమాట. సో ఇదంతా ఏంటంటే మనం ఇంతవరకు మాట్లాడుకుంది ఏంటంటే మనం మాగల్లు శాసనం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే బయ్యారం శాసనం. అంటే ఈ బయ్యారం శాసనం గురించి ఒక కాకతీయులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి సమాచారం అనేది మనకి ఏ విధంగా లభ్యమైంది. సో బయ్యారం శాసనం వేయించింది ఎవరంటే కనుక మనకి ఇక కాకతీయుల గొప్ప రాజు అయినటువంటి గణపతి దేవుడు ఎవరైతే ఉంటాడో ఈవిడ చెల్లెలైనటువంటి మైలాంబ ఏంటంటే ఈ యొక్క బయ్యారం శాసనాన్ని వేయించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క బయ్యారం అనే ప్లేస్ ఈ యొక్క బయ్యారం శాసనం అంటే ఏంటంటే బయ్యారం అనే ప్రాంతం అనేది మనకి ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఎక్కడైతే ఉందో ఈ యొక్క ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి బయ్యారం అనే ప్రదేశం ఈ యొక్క శాసనం వేయించింది కాబట్టి సో దీన్ని ఏమంటారంటే కనుక బయ్యారం శాసనం అని పేర్కొనడం జరుగుతుంది అనమాట. సో మనకి మాగల్లు శాసనాన్ని వేయించింది ఎవరు, దానవరుడు. ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం శాసనం ఏదైతే ఉంది ఈ యొక్క బయ్యారం శాసనాన్ని వేయించింది ఎవరంటే కనుక మనకి గణపతి దేవుడు సోదరు అయినటువంటి మైలాంబ మనకి యొక్క బయ్యారం శాసనాన్ని వేయించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క బయ్యారం శాసనం ప్రకారం ఏంటంటే ఈ యొక్క కాకతీయుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే దుర్జనీయులు అని చెప్పి ఈవిడ తన శాసనాన్ని చిక్కించడం జరిగింది అనమాట. సో అంతకు ముందు ఏంటంటే దానవరుడు వీళ్ళందరూ కూడా విష్టి వంశస్థులు అని చెప్పి తన శాసనంలో దానవరుడు చెక్కించడం జరిగింది. కాకపోతే బయ్యారం శాసనంలో ఏంటంటే ఇక్కడ మైలాంబ ఏమని చెక్కించిందంటే ఇక్కడ కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే దుర్జనీయులు అంటే ఈ దుర్జనీయుల వంశం ఏదైతే ఉందో ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి మైలాంబ తన శాసనమైనటువంటి బయ్యారం శాసనంలో చెక్కించడం జరిగింది అనమాట. అదే విధంగా ఈవిడ ఏం చెప్పిందంటే అతను ఏం చెప్పాడు, ఫస్ట్ కాకతీయ గుండన నేను ఉండేవాడు, అదేవిధంగా నా తండ్రి పేరు బేతని, అదేవిధంగా మా ముత్తాత పేర్లు, ఈ విధంగా ఏంటంటే అన్ని పేర్లు అతను చెక్కించమన్నాడు కదా. అదే విధంగా బయ్యారం శాసనంలో ఈవిడ ఏం చెక్కించిందంటే కనుక ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో దీనికి మూల పురుషుడు ఎవరంటే కనుక వెన్న భూపతి అని చెప్పింది అనమాట. అంటే ఈ విధంగా తన శాసనంలో ఈవిడ వేయించినటువంటి శాసనంలో ఈవిడ ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి మూల పురుషుడు వెన్న భూపతి అని చెప్పి వేయించమంది అనమాట. వెన్న భూపతి అయినా సరే వెన్నరాజు అయినా సరే ఒకళ్ళే అనమాట. సో వెన్న భూపతి తర్వాత రాజ్యానికి వచ్చింది గుండరాజు 1, గుండరాజు 1 తర్వాత రాజ్యానికి వచ్చింది గుండరాజు 2, అదే విధంగా గుండరాజు 2 తర్వాత రాజ్యానికి వచ్చింది గుండరాజు 3, గుండరాజు 3 తర్వాత రాజ్యానికి వచ్చింది బేతరాజు తర్వాత ఫైనల్ గా యొక్క రాజ్యానికి వచ్చింది కాకతీయ గుండన అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈవిడ తన శాసనంలో తనకున్నటువంటి అవగాహన మేరకు ఏంటంటే తన శాసనంలో మొట్టమొదటిసారిగా రాజ్యానికి వచ్చింది వెన్నభూపతి తర్వాత గుండరాజు 1, తర్వాత గుండరాజు 2, తర్వాత గుండరాజు 3, తర్వాత బేతరాజు, తర్వాత కాకతీయ గుండన అని చెప్పి ఈ యొక్క బయ్యారం శాసనం ఏదైతే ఉందో ఈ యొక్క బయ్యారం శాసనం ఏంటంటే మనకి యొక్క మైలమ్మ చెక్కించడం జరిగింది అనమాట. సో మనం ఒకసారి కనుక ఈ యొక్క మాగల్లు శాసనం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం శాసనం కనుక మనం పక్కన పెట్టి కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి ఏమర్థమవుతుందంటే కనుక ఈ యొక్క మాగల్లు శాసనం ఇక కాకతీయ గుండ ఏం చెప్పాడు, తన ముత్తాత అయినటువంటి గుండెయ రాష్ట్ర కూటులు యొక్క కాకతీయ వంశానికి మూల పురుషుడు అని చెప్పి అతను చెప్పాడు. సో ఈవిడేం చెప్పిందంటే కనుక వెన్న భూపతి అని చెప్పింది. అదేవిధంగా యొక్క గుండెయ రాష్ట్ర కొడుకు ఎరియా రాష్ట్ర కూటులు అని చెప్పి మాగల్లు శాసనంలో చెప్పాడు. సో ఈవిడేం చెప్పిందంటే కనుక గుండరాజు 1 అని చెప్పింది అన్నారు. సో దీని కనుక మనం క్లారిటీగా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ యొక్క రెండు శాసనాల్లో కూడా ఏంటంటే ఇక్కడ చివర ఉన్నటువంటి రెండు రాజులు ఎవరు, ఇక్కడ బయ్యారం శాసనం బేతరాజు ఉన్నాడు, కాకతీయ గుండన ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ మాగల్లు శాసనంలో కూడా బేతరాజు ఉన్నాడు, కాకతీయ గుండన ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరు చెప్పినటువంటి అంశాలను సరిపోల
గొడవలే కాబట్టి వీళ్ళిద్దరి ప్రకారం ఏంటంటే ఈవిడ చెప్పినటువంటి బయ్యారం శాసనం ప్రకారం కాకతీయ గుండన ఉన్నాడు, మాగళ్ళ శాసనం కూడా ఏంటంటే మనకి కాకతీయ గుండన ఉన్నాడు, అదేవిధంగా బేతరాజు ఉన్నాడు, ఇక్కడ కూడా బేతరాజు ఉన్నాడు అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ మాగళ్ళు శాసనం ఇతను చెప్పినటువంటి ఎరియ రాష్ట్రకూటు ఎవరంటే కనుక ఈవిడ బయ్యారం శాసనంలో వేయించినటువంటి కొండరాజు త్రీనే ఈ యొక్క ఎరియ రాష్ట్రకూటుడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అదే విధంగా ఇతను మాగళ్ళు శాసనం చెక్కించినటువంటి ఇక్కడ గుండె రాష్ట్రకూటుడు ఎవరైతే ఉన్నాడో అతను ఎవరంటే కనుక గుండరాజు 2 అనమాట. అంటే ఈ విధంగా మాగళ్ళ శాస్త్రాన్ని అదేవిధంగా బయ్యార శాస్త్రాన్ని మనం పక్కన పెట్టుకుని కంపేర్ చేసుకుని మనం చదువుకుంటే కనుక మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా సరే మనం క్వశ్చన్ అనేది కరెక్ట్ గా అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క రెండు శాసనాల ప్రకారం ఏంటంటే కాకతీయులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వంశానికి సంబంధించిన చరిత్ర అనేది ఏ విధంగా ఉంది, వీళ్ళకి సంబంధించినటువంటి శాసనాలు వీళ్ళిద్దరు కూడా ఈ విధంగా చెక్కించడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ యొక్క కాకతీయ పదం అనేది ఏ విధంగా వచ్చింది, సో దీని గురించి కూడా మనకి ఏంటంటే చదువుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క పదం అనేది ఏ విధంగా వచ్చిందంటే ఈ యొక్క ఎరియరాజు లేదా గుండరాజు ఎవరైతే ఉన్నాడో అంటే ఈ యొక్క దానార్ణవుడు వేయించినటువంటి మాగళ్ళు శాసనం ఉన్నటువంటి ఈ యొక్క ఎరియరాజు గాని లేదా గుండరాజు గాని వీళ్ళిద్దరూ ఏంటంటే కాకతీయ పట్టణం ఏదైతే ఉందో ఆ కాకతీయ పట్టణాన్ని పరిపాలించేవాళ్ళు అనమాట. ఆ యొక్క కాకతీయ పట్టణం పేరు మీదగానే వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని చెప్పి మొదటి పాయింట్ అనమాట. సో రెండో పాయింట్ ఏంటంటే ఈ యొక్క ప్రతాపరుద్రుడు అనే ఒక రాజు ఉంటాడు. సో ఇతని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇతని కాలంలో ఉన్నటువంటి ఆస్థాన కవి అయినటువంటి విద్యానాథుడు అని చెప్పి ఒక కవి ఉంటాడు అనమాట. సో ఇతను వేయించినటువంటి శాసనం లేదా ఇతను వేయించినటువంటి గ్రంథం ఏంటంటే కనుక ప్రతాపరుద్ర యశోభూషణం. సో ప్రతాపరుద్రుడు వేయించాడు కాబట్టి దీన్ని ప్రతాపరుద్ర యశోభూషణం అంటారనమాట. ఈ యొక్క ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం ప్రకారం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే కాకతీ అనే దేవతను పూజించడం జరిగిందనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే ప్రతాపరుద్ర యశోభూషణ అనే గ్రంథం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు కాకతీయ దేవతను పూజించారు కాబట్టి వీళ్ళ యొక్క వంశం పేరు కాకతీయులు వచ్చిందని చెప్పి రెండో కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కాకతీయులు అనే వాళ్ళు కనుక వర్ణాలు గారు వచ్చే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు శూద్రులు అనమాట. సో మరి శూద్రులు అయినప్పుడు రాజ్య పరిపాలన వాళ్ళు ఏ విధంగా చేస్తారు? యాక్చువల్గా ఏంటంటే ఆ రోజుల్లో ఎవరైతే కనుక రాజ్యాన్ని పరిపాలించాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు క్షత్రియులై ఉండాలన్నమాట. అంటే కేవలం క్షత్రియులు మాత్రమే వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన చేయడానికి అవకాశం ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే చారిత్రక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఏంటంటే మన కాకతీయులు అనేవాళ్ళు శూద్రులు అన్నమాట. మరి శూద్రులు అయినప్పుడు ఏంటి వీళ్ళు ఏదైతే రాజ్యం అనేది ఉందో ఆ రాజ్యాన్ని వీళ్ళు అధిష్ఠించడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే జైన మతాన్ని స్వీకరించడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకతీయులు అనేవాళ్ళు వాళ్ళకి అధికార మతం అనేది ఏంటంటే తొలి కాకతీయుల యొక్క అధికార మతం అనేది ఏంటంటే కనుక జైన మతాన్ని వాళ్ళు సింహాసనం కోసం ఏంటంటే అధిష్ఠించడం కోసం వాళ్ళు జైన మతాన్ని స్వీకరించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే జైన మతాన్ని స్వీకరించి వాళ్ళు క్షత్రియుల కింద మారి తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించడం జరిగింది అనమాట. అంటే ఈ విధంగా తొలి కాకతీయుల యొక్క అధికార మతం ఏంటంటే మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగాడు, జైన మతం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మరి జైన మతాన్ని స్వీకరించారు కాబట్టి జైన మతంలో ఉన్నటువంటి 22వ రాజు అయినటువంటి నేమినాథుడు అని 22 తీర్థంకర్లు ఉంటారు కదా జైన మతంలో, అందులో 22వ తీర్థంకర్ అయినటువంటి నేమినాథుడు ఎవరైతే ఉంటాడో ఇతని యొక్క శాసనాధికారి అయినటువంటి శాసనాధికారిని ఒక ఆవిడ ఉంటుంది అనమాట. సో ఈవిడ ఏంటంటే ఈ యొక్క నేమినాథుడు ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించిన శాసనాలు అన్ని కూడా చెక్కించేటువంటి ఒక అధికారిని అనమాట. సో ఆవిడ పేరు ఏంటంటే కనుక కోష్మాండి. అంటే ఒక కోష్మాండి అనే దేవతను ఏంటంటే వీళ్ళందరూ కూడా పూజించడం జరుగుతుంది అనమాట. ఎవరు? జైనులు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే జైనులు అనే వాళ్ళందరూ కూడా ఏంటంటే కోష్మాండి అనే దేవతను పూజించడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క దేవత పేరుని ఏంటంటే వీళ్ళు తర్వాత కాకతి కింద మార్చుకున్నారు అనమాట. ఎందుకని మార్చుకున్నారు? యాక్చువల్ గా వీళ్ళు జైనుల కింద ఉన్నప్పుడు ఏంటంటే కోష్మాండి అనే దేవతను పూజించడం జరిగింది. బట్ ఏంటి జైనుల కింద ఉన్నప్పుడు వాళ్ళు సింహాసనం అధిష్ఠించలేరు కదా, ఎలాగైనా సరే వాళ్ళు హిందూ మతంలోకి మారాలి. హిందూ మతంలోకి మారినప్పుడు అంటే శైవ మతంలోకి వాళ్ళు మారినప్పుడు మాత్రమే రాజ్య పరిపాలన చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసుకున్నారంటే జైన మతంగా ఉన్నటువంటి యొక్క కోష్మాండి అనే పేరుని ఏంటంటే శైవ మతంలోకి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే కాకతీగా మార్చుకున్నారు అనమాట. అంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే కనుక శైవ మతానికి చెందినట్టు వాళ్ళు, మరి వీళ్ళేమో జైన మతస్థులు కదా. సో జైన మతస్థులు కాబట్టి శైవ ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ యొక్క ప్రజల మతం అనేది శైవ మతం కాబట్టి ఆ యొక్క మతానికి అనుగుణంగా వీళ్ళు ఏం చేశారంటే జైన మతం అయినటువంటి ఒక కోష్మాండి అనే దేవతను వాళ్ళు కాకతీయ కింద మేర్చుకుని వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన చేశారన్నమాట. అంటే ఈ విధంగా కాకతీయులకి ఆ కాకతీయ అనే పేరు అనేది ఒక దేవత పేరు మీద కూడా వచ్చిందని చెప్పి చారిత్రక ఆధారాలనే ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే క్రీడాభిరామం. ఇది ఏంటంటే ఒక వీధి నాటకం అనమాట. ఈ యొక్క క్రీడాభిరామం అనే ఒక వీధి నాటకం ప్రకారం ఏంటంటే వినుకొండ వల్లభ మాదిచుడు రచించినటువంటి ఒక గ్రంథం ప్రకారం ఏంటంటే ఈ యొక్క కాకితమ్మ అనే కులదేవత, ఇక్కడ కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక కులదేవత ఉందన్నమాట. ఒక కులదేవత పేరు ఏంటంటే కనుక కాకితమ్మ అనమాట. ఈ యొక్క కాకితమ్మ అనే ఒక కులదేవత ఏంటంటే వీళ్ళు ఓరుగుల ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఏంటంటే వీళ్ళు కాకతి అనే దేవతను పూజించారంట. సో ఈ విధంగా ఏంటంటే కాకతి అనే దేవతను వీళ్ళు పూజించడం వల్ల వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని చెప్పి చారిత్రక ఆధారాలు ఉన్నాయంట. సో మొట్టమొదటిది ఏంటంటే మనకి ఇరేగుండరాజు కాకతీయ పట్టణాన్ని పరిపాలించేటువంటి కాకతీయులని, రెండోది ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథం ప్రకారం కాకతీయ దేవతనని, సో మూడోది ఏంటంటే ఇక జైనులు ఎవరైతే ఉన్నారో జైనుల ఆరాధ్య దైవం ఉన్నటువంటి కోష్మాండి అనే దేవత ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కోష్మాండి అనే దేవతను ఏంటంటే శైవ మతంలో ఉన్నటువంటి ప్రజల కోసం అనుగుణంగా వీళ్ళు ఏంటంటే కోష్మాండి అనే దేవతని
కాకతీయ కింద మార్చుకున్నారంట. అదే విధంగా ఫైనల్ గా వినుకొండ వల్లభామాదిత్య రచించినటువంటి గ్రంథం ప్రకారం ఏంటంటే కాగితమ్మ అనే కులదేవత వీళ్ళకి ఉండేది. సో దాని ప్రకారమే వీళ్ళు ఓరుగల్ ఏదైతే ప్రజెంట్ వరంగల్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఏంటంటే వీళ్ళు కాకతీయ అనే దేవతను పూజించారు కాబట్టి వీళ్ళకి కాకతీయులు అనే పేరు వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా ఏంటంటే అసలు కాకతీయ అనే పేరు ఎలా వచ్చింది, అదే విధంగా వాళ్ళు ఏ విధంగా కాకతీయులు అనే వంశనామం అనేది వాళ్ళకి వచ్చిందని. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళ రాజ్య స్థాపన అనేది ఏ విధంగా జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం క్లారిటీ కాన్సెప్ట్ లోకి మనం వెళ్తాం అనమాట. సో రాజ్య స్థాపన అంటే ఏంటంటే వీళ్ళు ఏ విధంగా రాజ్యానికి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి మ్యాప్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఆ రోజుల పరిస్థితులను ఏ విధంగా ఉన్నాయంటే దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి మనం మాట్లాడిన ప్రాంతం అంతా కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది, మనకి సౌత్ లో ఉంది, అంటే దక్షిణ భారతదేశంలో ఉందన్నమాట. అంటే దక్షిణ భారతదేశంలో ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఈ యొక్క కాకతీయులు వచ్చే టైంకి పరిస్థితులను ఎలా ఉన్నాయని చూసినట్లయితే మనకి ఇక్కడ పశ్చిమాన ఏంటంటే మనకి రాష్ట్రకూటులు అనేవాళ్ళు పరిపాలన అనేది కొనసాగిస్తున్నారు. ఇటు సైడ్ ఏంటంటే కనుక మనకి వేంగి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పరిపాలన అనేది కొనసాగించడం జరుగుతుంది. సో పైన ఏంటంటే ఇక తెలంగాణ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్నటువంటి ఖమ్మం అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏంటంటే గుండె రాష్ట్రకూట అతను ఏంటంటే ఈ రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సామంతుడి కింద ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని కొండయ్య రాష్ట్రకూట అనే రాజు ఏంటంటే రాష్ట్రకూటులు సామంతులుగా పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వేంగి చాళుక్యులు ఆల్రెడీ మనకి చాళుక్య భీమ వన్ ఏంటంటే రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ ముదిగొండ చాళుక్యులు అనేవాళ్ళు ఉంటారనమాట. సో ఏ విధంగా అయితే రాష్ట్రకూటులకి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ ఏ విధంగా అయితే సామంతులో అదే విధంగా ఇక్కడ తూర్పు చాళుక్యులకి ఉన్నటువంటి సామంతులు ఎవరంటే కనుక ముదిగొండ చాళుక్యులు. అంటే ఖమ్మం ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ముదిగొండ చాళుక్యులు ఎవరంటే కనుక వేంగి ప్రాంతాన్ని ముదిగొండ చాళుక్యులు ఎవరంటే కనుక మనకి యొక్క తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామంతులు అనమాట. సో రాష్ట్రకూటులకి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తూర్పు చాళుక్యులకి ఏంటంటే ఫస్ట్ కాడ నుంచి కూడా ఏంటంటే వైరం అనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క గొడవలు అనేవి ఎలా జరిగినాయి అంటే కనుక ఈ గుండయ్య రాష్ట్రకూట అంటే కాకతీయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి గుండయ్య రాష్ట్రకూట ఎవరైతే ఉన్నాడో ఆ గుండయ్య రాష్ట్రకూటుడికి అదే విధంగా వేంగి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి చాళుక్య భీమ వన్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే ఒక యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటంటే కనుక పెరువంగూరు యుద్ధం అనమాట. అంటే రాష్ట్రకూట రాజు యొక్క సామంతుడైనటువంటి గుండయ్య రాష్ట్రకూటుడికి అదే విధంగా తూర్పు చాళుక్యులు అయినటువంటి చాళుక్య భీమ వన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే పెరువంగూరు అనే ప్లేస్ లో ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఒక యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో యుద్ధంలో ఏంటంటే ఇద్దరు మరణించడం జరుగుతుంది అనమాట. సో ఇద్దరు మరణించినప్పుడు రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణాటు ఏం చేస్తాడంటే నా తరపున నువ్వు గుండయ్య రాష్ట్రకూటుడి కింద యుద్ధానికి వెళ్ళి అక్కడ నువ్వు వీరమరణం పొందావు కాబట్టి నీకు ఏదో ఒకటి నేను చేయలేని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే కొరివి ప్రాంతం ఏదైతే ఉందో అంటే అంతకు ముందు వరకు ఉన్నటువంటి కొరివి ప్రాంతం ఏదైతే ఉందో గుండయ్య రాష్ట్రకూటుడు మరణించాడు కాబట్టి అతని కొడుకైనటువంటి ఎరియ రాష్ట్రకూటుడికి ఏంటంటే ఈ యొక్క కొరివి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని గిఫ్ట్ కింద ఇస్తాడంటే ఇక ఆ ప్రాంతం నువ్వే పరిపాలించేసుకో నాకు సంబంధం లేదు అని చెప్పి ఈ యొక్క కాకతీయ రాజు అయినటువంటి గుండయ్య రాష్ట్రకూటి యొక్క కొడుకైనటువంటి ఎరియ రాష్ట్రకూటి ఏంటంటే ఆ రాజ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కొరివి ప్రాంతంతో పాటు కుర్రవాడి ప్రాంతం అనే ఒక ప్రాంతం కూడా ఏంటంటే మనకి ఎరియ రాష్ట్రకూటికి రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క కుర్రవాడి ప్రాంతం అంటే ఏంటంటే ప్రస్తుతం ఉన్న వరంగల్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క వరంగల్ ప్రాంతాన్ని కూడా ఏంటంటే ఈ యొక్క గుండయ్య రాష్ట్రుడు ఎప్పుడైతే మరణించాడో అతని కొడుకైనటువంటి ఎరియ రాష్ట్రకూటుడికి రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండో కృష్ణుడు ఏంటంటే సామంతుడి కింద పరిపాలించుకో అంటే మీ యొక్క తండ్రి నా కోసం యుద్ధం చేసి మరణించాడు కాబట్టి ఇక్కడ కుర్రవాడి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అదే విధంగా కొరివి ప్రాంతం ఏదైతే ఉందో ఈ రెండు ప్రాంతాలు కూడా ఏంటంటే నువ్వే పరిపాలించేసుకొని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎరియ రాష్ట్రకూటుడు ఎవరైతే ఉంటాడో అంటే గుండయ్య రాష్ట్రకూటు యొక్క కొడుకైనటువంటి ఎరియ రాష్ట్రకూటుడికి ఆ రాజ్యాన్ని కూడా మొత్తం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే మనకు ఒక కేసు అనమాట. అంటే ఈ విధంగా గుండయ్య కొడుకైనటువంటి ఎరియ రాష్ట్రకూటు కుర్రవాడి ప్రాంతాన్ని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కొరివి ప్రాంతం ఏదైతే ఉందో ఆ రెండు ప్రాంతాలను కూడా ఏంటంటే ఇతను పరిపాలించడం జరిగింది అనమాట. సో తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత వచ్చినటువంటి బేతరాజు ఏం చేస్తాడంటే ఈ ముదిగొండ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో తమ కుర్రవాడి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే కనుక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో ఒక పక్కేమో రాష్ట్రకూటులు ఏంటంటే మనకి కృష్ణాద్రి రాజ్యానికి రావడం జరిగింది. అదే విధంగా తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందంటే వేగిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దానికి చాళుక్య భీమటు ఏంటంటే రాజుగా ఉన్నాడు. ఒక పక్కనేమో కాకతీయులు అనే వంశం ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఉన్నటువంటి కొరివి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కాకతీయ కుండని ఏంటంటే పరిపాలించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఏంటంటే ఒకే కాలంలో సమకాలీనటువంటి రాజులు అన్నమాట కృష్ణాద్రి చాళుక్య భీమటు కాకతీయ కుండ. సో వీళ్ళ ముగ్గురు ఏంటంటే కనుక ఒకే టైంలో పరిపాలిస్తున్నటువంటి రాజులు అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా దానార్ణవుడు ఏం చేశాడంటే మనకి జటాచోళ భీముడు దానార్ణవుని చంపి రాజ్యానికి రావడం జరిగింది అనమాట. అంటే ఇక మనకి మాగల్లు శాసనం వేసినటువంటి దానార్ణవుడు ఏం చేశాడు తన అన్నయ్య అయినటువంటి యొక్క అమ్మరాజు టూ ఉన్నాడు కదా అమ్మరాజు టూని చంపేసి రాజ్యానికి వచ్చాడు కదా. ఈ యొక్క అమ్మరాజు టూ యొక్క చెల్లెల్ని యొక్క జటాచోళ భీముడి యొక్క చెల్లెల్ని యొక్క అమ్మరాజు టూ ఏంటంటే వివాహం అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి మనం ఆల్రెడీ తెలుగు చోళులు అనే కాన్సెప్ట్ మాట్లాడినప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ జటాచోళుడు భీముడి గురించి మాట్లాడుకున్నాం అనమాట. అంటే జటాచోళుడు భీముడు ఎవరంటే కనుక ఇతను చంపినటువంటి రెండవ అమ్మరాజు ఉన్నాడు కదా ఆ రెండవ అమ్మరాజుకి ఏంటంటే తన యొక్క చెల్లెల్ని ఇచ్చి వివాహం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా తన బావమరిది చచ్చిపోయాడు అని తెలుసుకున్నటువంటి ఇక జటాచోళుడు భీముడు ఏం చేస్తాడంటే రాజ్యానికి వచ్చి ఇక దాన
దానార్ణవుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క దానార్ణవుడు ఏంటంటే చంపివేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా తూర్పు చాళుక్య వంశంలో ఏంటంటే వేరే తెలుగు చోళ వంశానికి చెందినటువంటి జటాచోళ భీముడు వచ్చేసి తూర్పు చాళుక్య వంశాన్ని అధిష్ఠించి అతను పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పరిపాలిస్తున్నప్పుడు మరి యొక్క తూర్పు చాళుక్య వంశానికి ముదుగొండ చాళుక్య ఎవరైనా చెప్పుకున్నాం, మనం సామంతులని చెప్పుకున్నాం కదా. మరి వీళ్ళు ఊరుకుంటారా? ఎందుకని తూర్పు చాళుక్య వంశం మొత్తం కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? జటాచోళ భీముడు చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగా ముదుగొండ చాళుక్యులు ఏం చేస్తారంటే తన తన దగ్గర ఉన్నటువంటి మిత్రులైనటువంటి మిరియాల వంశం వారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, విరియాల వంశం వారు, ఈ యొక్క విరియాల వంశం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చెప్తారంటే మాకంటూ ఒక రాజ్యం ఉండేది, తూర్పు చాళుక్య వంశంలో ఒక రాజ్యం ఉండేది, అంటే మేము వాళ్ళకి సామంతులుగా ఉండేవాళ్ళం. కానీ మేము సామంతులుగా ఉన్నప్పటికీ కూడా ఆ రాజు జటాచోళ భీముడు ఏం చేశాడంటే దానార్ణుడు చంపేసి మా యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఏంటంటే జటాచోళ భీముడు తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు ఎలాగైనా సరే మాకు హెల్ప్ చేయాలని చెప్పి ఈ యొక్క ముదుగొండ చాళుక్యులు ఏం చేస్తారంటే విరియాల వంశానికి చెందినటువంటి ఎర్ర భూపతి అనే ఒక రాజు దగ్గరికి వెళ్తారంట. వెళ్ళి ఏం చేస్తారంటే మేము పోయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కొర్రవాడి ప్రాంతం అయినా సరే, ఈ యొక్క కొర్రవాడి ప్రాంతంతో పాటు ఈ యొక్క కొరువు ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఏంటంటే జటాచోళ భీముడు తీసేసుకున్నాడు. కాబట్టి మీరు ఎలాగైనా సరే ఆ ప్రాంతం తిరిగి మాకు అప్పచెప్పండి అని చెప్పి యొక్క విరియాల వంశానికి చెందినటువంటి ఎర్ర భూపతి సహాయం కోరడం జరుగుతుంది అనమాట. సో ఇతను ఏం చేస్తాడు, మరి ముదుగొండ చాళుక్యులు అదే తూర్పు చాళుక్యులు ఆల్రెడీ ఏమనుకున్నాం మనం, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అదేవిధంగా వీళ్ళిద్దరు ఏంటంటే సామంత రాజులు. కాబట్టి ఈ యొక్క ముదుగొండ చాళుక్యుల రాజు అయినటువంటి యొక్క ఎర్ర భూపతి ఏం చేస్తాడు, సరే నేను హెల్ప్ చేస్తాను పదా అని చెప్పి వెళ్ళి యొక్క కాకర్తిగుండని ఎవరైతే పరిపాలిస్తున్నాడో అంటే యొక్క కొరువు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కాకర్తిని ఏం చేస్తాడంటే ఓడించేస్తాడు. ఓడించేసి యొక్క ఎర్రభూపతి ఏం చేస్తాడంటే నేను అతను ఓడించేసాను కాబట్టి నువ్వు పరిపాలించిన రాజ్యం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మీరే పరిపాలించుకోండి అని చెప్పి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే విరియాల వంశానికి చెందినటువంటి యొక్క ఎర్రభూపతి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాకర్త్య గుండను ఓడించేసి ఈ యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా కాకర్త్య గుండన కొడుకు ఎవరంటే కనుక మనకి బేతరాజు ఉన్నారనమాట. సో మరి ఈ యొక్క కాకర్త్య గుండను ఎప్పుడైతే చచ్చిపోయాడు అతను కొడుకైనటువంటి యాక్చువల్గా బేతరాజు వన్ ఏంటంటే రాజ్యానికి రావాలన్నమాట. కానీ ఈ యొక్క బేతరాజు వన్ ఆ టైంకి ఏంటంటే అంటే ఒక కాకర్త్య గుండను చనిపోయే టైంకి ఏంటంటే బేతరాజు చాలా చిన్నపిల్లవాడు అనమాట. మరి చిన్నపిల్లవాడు అయినప్పుడు అతను రాజ్యానికి రావడం జరగదు కదా, కుదరదు కదా. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి మనకి యొక్క మిరియాల వంశానికి చెందినటువంటి ఎర్రభూపతి ఎవరైతే ఉంటాడో ఇతని భార్య ఒక విషయాన్ని గమనిస్తుంటే అదేంటంటే కనుక నువ్వు కాకర్త్య గుండను చంపేసావు బానే ఉంది, కానీ అతని కొడుకు చాలా చిన్నపిల్లవాడు కనుక అతను రాజ్యం రావడం కుదరదు. అంటే అతనికంటే ఒక రాజ్యం అనేది లేకుండా పోయింది కాబట్టి ఎలాగైనా సరే ఇతనికి ఒక రాజ్యం అనేది నేను ఇప్పిస్తానని చెప్పి ఈ యొక్క ఎర్రభూపతి భార్య అయినటువంటి కాంసని ఏం చేస్తుందంటే పశ్చిమ చాళుక్యుల దగ్గరికి వెళ్తానమాట. అంటే అంతకు ముందు వరకు ఉన్నటువంటి రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రకూటుల స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారంటే కనుక పశ్చిమ చాళుక్యులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యస్థాపన అనేది వాళ్ళు చేసుకోవడం జరిగింది అనమాట. ఈ యొక్క బేతరాజు వన్ యొక్క పేరు ఏంటంటే కనుక గరుడ బేతన్ అని చెప్పి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది అనమాట. సో ఈ యొక్క గరుడ బేతనకి ఏంటంటే హనుమకొండ ప్రాంతం కానీ లేదా వరంగల్ ప్రాంతం కానీ ఏదో ఒక ప్రాంతం అనేది ఇతనికి ఇప్పించండి అని చెప్పి తన భార్య కాంసని ఎవరి దగ్గరికి వెళ్తుంటే పశ్చిమ చాళుక్యుల దగ్గరికి వెళ్ళింది అనమాట. వెళ్ళి ఈవిడేం చెప్పింది అంటే కనుక మా యొక్క హస్బెండ్ అంటే నా యొక్క భర్త యొక్క ఎర్రభూపతి ఎవరైతే ఉన్నాడు ఈ యొక్క కాకర్త్య గుండను చంపేశాడు. సో కాకర్త్య గుండను చంపేశాడు, అతని కొడుకు అయినటువంటి బేతరాజు చాలా చిన్నపిల్లవాడు, మరి తనకు రాజ్యం లేదు కాబట్టి మీరే ఏదో ఒక రాజ్యం అంటే ఆల్రెడీ రాష్ట్రకూటలను ఓడించేసి మనకు పశ్చిమ చాళుక్యుల రాజ్యానికి వచ్చేసారు కాబట్టి మీ సామంత రాజ్యమైనటువంటి ఏదో ఒక రాజ్యం కనుక ఈ యొక్క గరుడ బేతనకి లేదా బేతరాజు వనకు కనుక ఇచ్చినట్లయితే కనుక అతను చిన్నపిల్లవాడు వాటి పెద్ద అయిన తర్వాత ఏదో విధంగా పరిపాలించుకుంటాడు అని చెప్పి తన భార్య కాంసన్ ఏం చేసిందంటే పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి తైలపుడి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అంటే స్టోరీ మొత్తం చెప్పేంటంటే ఎలాగైనా సరే ఇక తైలపుని ఒప్పించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా తైలపుని ఒప్పించిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే సర్లే ఎలాగైనా సరే ఎలాగోలో నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఈ యొక్క వరంగల్ ప్రాంతం లేదా హనుమకొండ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నువ్వు పరిపాలించుకొని చెప్పి ఈ యొక్క బేతరాజు వనని ఇక్కడ ఉన్నటువంటి తైలపుడు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రకూటుల సామంతులుగా ఉంటే ఇక కాకతీయులు ఇప్పుడు ఎవరంటే కనుక పశ్చిమ చాళుక్యుల యొక్క సామంతుల కింద వాళ్ళ యొక్క రాజ్య పరిపాలన అంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని వాళ్ళు స్థాపించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా కాకతీయులు అనేవాళ్ళు రాజ్యానికి వచ్చారన్నమాట. సో ఇది యొక్క కాకతీయులు అనేవాళ్ళు ఏ విధంగా రాజ్యానికి వచ్చారు దానికి సంబంధించిన కంప్లీట్ స్టోరీ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి అసలు స్టోరీ అనేది మొదలవుతుంది. అంటే ఏ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజ్యానికి వచ్చారు అంటే కాకతీయుల్లో తొలి కాకతీయులు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, అదేవిధంగా మళ్ళీ కాకతీయ రాజులు అని చెప్పి కొంతమంది ఉంటారండి. సో ఈ విధంగా ఏ రాజు తర్వాత ఏ రాజు రాజ్యానికి వచ్చాడు అని కనుక చూసినట్లయితే యొక్క తొలి కాకతీయులు ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేతరాజు వన్ రాజ్యానికి అంటే కాకర్త్య గుండం చనిపోయిన తర్వాత అతను కొడుకైనటువంటి బేతరాజు వన్ ఏంటంటే రాజ్యానికి రావడం జరిగింది. సో బేతరాజు వన్ తర్వాత ప్రోలరాజు వన్ రాజ్యానికి వస్తాడు, ప్రోలరాజు వన్ తర్వాత బేతరాజు 2 రాజ్యానికి వస్తాడు, బేతరాజు 2 తర్వాత దుర్గరాజు 2 రాజ్యానికి వస్తాడు, దుర్గరాజు 2 తర్వాత మనకి ఏంటంటే ప్రోలరాజు 2. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే తొలి కాకతీయులు. సో తొలి కాకతీయులు అని ఎందుకన్నారంటే కనుక వీళ్ళందరూ కూడా ఏంటంటే పశ్చిమ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద వీళ్ళు సామంతులుగా ఉండేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళకి సపరేట్ ఒక స్వతంత్ర రాజ్యం అంటూ ఏదీ లేదనమాట. అంటే పశ్చిమ చాళుక్యులు ఏదైతే చెప్తున్నారో దాన్ని వీళ్ళు అంటే వాళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాటించిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు అనుసరించేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే పశ్చిమ చాళుక్యుల యొక్క సామంతులుగానే
వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏమని పిలుస్తారంటే కనుక తొలి కాకతీయులు అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా బేతరాజు వన్కి ఒక బిరుదు కూడా ఉండడం జరుగుతుంది. ఏంటంటే కాకతీయ పురాదినాథ. అంటే కాకతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే పూర్వం అంటే ఫస్ట్ మొట్టమొదటి స్టార్టింగ్ పాయింట్ ఎవరు మనకి బేతరాజు వన్ కాబట్టి కాకతీయ పురాదినాథ అనే బిరుదు ఉంటుంది. ప్రోలరాజు వన్కి ఏమో కాకతీయ వల్లభ అనే బిరుదు ఉంటుంది. బేతరాజు టూకి ఏంటంటే విక్రమ చక్రి అనే బిరుదు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం 1 by 1 మాట్లాడదాం. సో ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడడం అంటే కాకతీయ వంశం అనేది ఏ విధంగా రాజ్యానికి రావడం జరిగింది, అదేవిధంగా వీళ్ళ కాలంలో ఉన్నటువంటి తొలి కాకతీయులు ఎవరు, అదేవిధంగా రాష్ట్రకూటుల సామంతులుగా ఎలా ఉన్నారు, తర్వాత పశ్చిమ చాళుక్యుల యొక్క సామంతుల కింద ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు ఏ విధంగా మారారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వీళ్ళ యొక్క రాజకీయ చరిత్రకు వచ్చి మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం అనమాట. సో ఇది యొక్క కాకతీయులకు సంబంధించినటువంటి సెకండ్ వీడియో అనమాట. సో ఈ వీడియో ఎలా ఉంది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా మన ఛానల్ అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.